హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు చాలామందికి గైనకాలజీలో చాలా ఇష్యూస్ ఉంటాయి, బట్ కాస్మెటిక్ గైనకాలజీ అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. బట్ దీని గురించి చాలా డీటెయిల్డ్గా అసలు కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి మన ముందు కాంటినెంటల్ నుంచి డాక్టర్ అనుష రెడ్డి, ఫేమస్ అండ్ ప్రొఫెషనల్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆల్సో కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అనమాట. సో వీటి గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. సో మ్యామ్, ఇప్పుడు చాలామంది గైనకాలజీ అనేది ఒక పెద్ద సమస్య. గైనకాలజీలో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ వస్తున్న మెయిన్ ట్రెండింగ్ టాపిక్ లాగా అనుకోవచ్చు. అందరికీ కొంత అవేర్నెస్ కూడా లేదు ఒక రకంగా. కాస్మెటిక్ గైనకాలజీ అసలు ఏంటి మ్యామ్ అది? ఓకే, సో కాస్మెటిక్ గైనకాలజీ అనేది కొత్త బ్రాంచ్. అంటే ఇప్పుడు గైనకాలజీలో మనకి లాప్రోస్కోపీ ఎలా ఒక సబ్ డివిజన్ ఉందో, అలాగే యూరో గైనకాలజీ అనే సబ్ డివిజన్ ఉందో, అలాగే ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగం అనమాట. అంటే ఇప్పుడు ఫేస్కి ఎలా అయితే మనం కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకుంటారు, లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ అంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ ఎలా చేయించుకుంటారో, ఈవెన్ వెజైనా కూడా లుక్ బాగుండడానికి కొంతమంది వాళ్ళు అడిగి చేయించుకుంటారు. అది ఒకటి కాస్మెటిక్ గైనకాలజీ అంటారు. కానీ కాస్మెటిక్ గైనకాలజీ అని అంటే అది ఓన్లీ బ్యూటిఫైయింగ్ కోసమే కాస్మెటిక్ గైనకాలజీ అనుకోకూడదు. అది ఫంక్షనల్ గైనకాలజీ అని ఉంటుంది. అంటే కొంతమందికి నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత వెజైన్ అనేది బాగా ల్యాక్స్ అయిపోయి వాళ్ళకి ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి ఆ ప్లెజర్ అనేది లేకపోవడం, లేకపోతే వెజైనాలో నుంచి గాలి బయటికి రావడము, వాళ్ళకి బాగా లూజ్గా ఉండడం వలన అండ్ వాళ్ళకి యూరిన్ అనేది లీక్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. సో అవన్నీ కరెక్షన్స్ ఇచ్చేది కాస్మెటిక్ గైనకాలజీ. సో కాస్మెటిక్ గైనకాలజీ అనేది ఓన్లీ బ్యూటిఫికేషన్ అనే కాదండి, అది ఫంక్షనల్ గైనకాలజీ. అంటే దాన్ని వెజైనా లూజ్ అయిన వెజైనాని మనము ఏ విధంగా మనం దాన్ని మళ్ళీ టైట్ చేయొచ్చో, అదే కాకుండా దీంట్లో చాలా అదర్ థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే కొంతమందికి హైపర్ పిగ్మెంటేషన్ అంటే బాగా డార్క్గా ఉంటుంది ఆ ఏరియా. సో అది వాళ్ళు దాన్ని ఇష్టపడరు, వాళ్ళు దానికోసం వస్తారు. లైటనింగ్ ప్రొసీజర్స్ అంటారు, అవి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా యూరిన్ లీక్ అయ్యే వాళ్ళకి, నేను ఇందాక చెప్పాను కదా, యూరిన్ లీక్ అయ్యే వాళ్ళకి డెలివరీస్ అయిన తర్వాత వాళ్ళకి కూడా లేజర్ ద్వారా కానీ సర్జరీస్ ద్వారా కూడా ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కాస్మెటిక్ గైనకాలజీలో. అంటే ఈ కాస్మెటిక్ గైనకాలజీ ఇప్పుడు మీరు చెప్పారు మ్యామ్, అది యాక్చువల్లీ అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరము నిజంగా చాలా మందికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు యూరిన్ లీకేజ్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఈవెన్ డెలివరీ అయిన ఉమెన్కి. బట్ అందరికీ ఉండే మిస్కన్సెప్షన్స్ ఏముంటాయి అండ్ దీనికి ట్రీట్మెంట్ కూడా ఎలా ఇస్తారు మ్యామ్? ఓకే, సో మామూలుగా ఈ బాగా నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత వెజైనా బాగా ల్యాక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే యూరిన్ కూడా లీక్ అవ్వడం అనేది జరుగుతుంది. యూజువల్గా వెజైనల్ డెలివరీ అయిపోయిన వెంటనే మనము కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోమని చెప్తాం. అంటే కిగల్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. సో కిగల్స్ ఎక్సర్సైజ్ అంటే వెజైనల్ మజిల్స్ని కంట్రాక్ట్ చేసే ఎక్సర్సైజెస్. సో అవి చేసుకోవడం అనేది పేషెంట్కి చేసుకోమని చెప్పడం జరుగుతుంది. కానీ చాలా మంది అది ఎవరు కూడా వాళ్ళ పిల్లలు వాటితో బిజీగా ఉండి వాళ్ళు దాన్ని ఎవరు శ్రద్ధ పెట్టారు. సో దానికి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర మ్యాగ్నెటిక్ చైర్స్ కూడా వచ్చినాయి. అంటే మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ మ్యాగ్నెటిక్ చైర్ మీద కూర్చుంటే చాలు, అదే మనకి కంట్రాక్షన్స్ ఇస్తుంది, ఇచ్చేసి ఆ వెజైనల్ మజిల్స్ని టైటన్ చేస్తుంది. దానికి ఏంటంటే సిట్టింగ్స్ వైజ్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒక వీక్లో 2 times రావాలి. డిపెండ్స్ అపాన్ ఎంత వెజైనల్ లాక్సిసిటీ ఉంది దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదేంటంటే వెజైనల్ టైటనింగ్కే కాకుండా ఈవెన్ ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు, అంటే యూరిన్ లీక్ అయ్యే దానికి కూడా ట్రీట్మెంట్ అవుతుంది దాని ద్వారా. ఓకే, సో ఈ ట్రీట్మెంట్లో భాగంగా అంటే వాళ్ళకి ఎలా చేస్తారు మ్యామ్? ఎగ్జాంపుల్ మీరు ఇందాక లేజర్ అన్నారు కదా, సో ఈ లేజర్ ట్రీట్మెంట్తోనే దాన్ని చేస్తారా లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఎటువంటి ట్రీట్మెంట్స్ టైప్స్ ఎలా ఉంటాయి అంటారు? షూర్. సో ఇప్పుడు మీరు అడిగారు కదా లేజర్ ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తారు, సర్జికల్ ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తారు అనేది. ఫస్ట్ మా దగ్గరికి పేషెంట్ వస్తారు కదా, వాళ్ళని మేము ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళని ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఫస్ట్ పేషెంట్కి కొంతమంది
ఓన్లీ మాకు వెజైనా లూజ్గా ఉందనే వస్తారు. కొంతమంది వెజైనా లూజ్తో పాటు వాళ్ళకి ఇట్లా యూరిన్ డ్రిబుల్ అవుతుంది అనేది కూడా వస్తారు. సో డిపెండ్స్ అపాన్ దట్ మేము ఆఫ్టర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ అవుతాం. యూజువల్గా వెజైనా అనేది కొంతవరకు లాక్సిసిటీ ఉంది ఆర్ కొంత లూజ్గా ఉంది అని అంటే మామూలుగా ఈ ఎక్సర్సైజెస్ ద్వారా, లేకపోతే నేను ఇందాక చెప్పాను కదండి మీకు మ్యాగ్నెటిక్ చైర్ మీద, అలాంటి చైర్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేకపోతే లేజర్ థెరపీ. లేజర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. లేజర్లో వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అని ఉంది, రేడియో ఫ్రీక్వెన్సీ అని ఉంది, తర్వాత మ్యాగ్నెటిక్ రేస్ ద్వారా, మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా వెజైనాని టైట్ చేయడం అనేది జరుగుతుంది. అదేంటంటే సిట్టింగ్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ డే కేర్ ప్రొసీజర్ లాగే ఉంటుంది. సో పేషెంట్ వచ్చి ఒక గంట అలా ఉండడం జరుగుతుంది. ఒక 10-20 మినిట్స్ అట్లా ఆ ప్రోబ్ని వెజైనాలో పెట్టి వాళ్ళకి ఆ వెజైనల్ మజిల్స్ అన్ని కంట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మజిల్స్ టైట్ అవ్వడమే కాకుండా కొత్త కొల్లాజన్ అనేది ఫామ్ అవుతుంది. సో అది దాన్ని వెజైనల్ రీజువనేషన్ అని అంటారు. అంటే వాళ్ళకి ఆ కొత్తగా అవడం అవుతుంది అనమాట ఆ వెజైనా అనేది. సో అంటే ఫస్ట్ ఐ మీన్ లైక్ టీనేజర్ ఎట్లా ఉంటారు అలా అవుతుంది అనమాట. అంటే మేబీ టీనేజర్ అంత ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ డెఫినెట్గా దేర్ విల్ బి 80% ఆఫ్ గుడ్ రిజల్ట్స్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు చాలా మంచి లైఫ్ లీడ్ చేయగలరు. మ్యామ్, ఇందులో ఈ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అని మేము విన్నాము. సో అందులో కూడా చాలా టైప్స్ ఉంటాయంట. సో ఆ టైప్స్ ఏంటి, వాటి ఒక్కొక్క టైప్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఇటువంటి ట్రీట్మెంట్స్ తోటి? చాలా మందికి అదొక క్వశ్చన్. అందరూ మీరు చెప్పినట్టుగా కరెక్టే. లేజర్ ట్రీట్మెంట్ అంటే నాన్ సర్జికల్ కాబట్టి అందరూ దానికి ఆప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఆప్షన్ ఎక్కువగా ఇష్టపడతారు. లేజర్ ట్రీట్మెంట్ అంటే అది ఏమి సర్జరీ లేకుండా, అనెస్థీషియా లేకుండా అయిపోతుంది కదండి అని. కానీ వాస్తవం ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ అందరికీ పని చేయవు. లేజర్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ వెజైనా కొంతవరకు లూజ్గా ఉన్న వాళ్లకు, కొంత ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. అది బాగా వెజైనా లాక్స్గా ఉంది అండ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది యూరిన్ కొంచెం తుమ్మినా దగ్గినా వెళ్తుంది, చాలా సివియర్గా ఉన్నప్పుడు అది ఏంటంటే లేజర్లో ట్రీట్ చేయలేము. సో అది గమనించుకోవాలి. అందరూ లేజర్ ద్వారా అయిపోతుందని అనడానికి వీల్లేదు. సో వాళ్ళకి ఏంటంటే వెజైనా అనేది మేము టైట్ చేస్తాం, దాన్ని వెజైనోప్లాస్టీ అని అంటారు. వెజైనోప్లాస్టీ అంటే ఏం లేదు, జస్ట్ వెజైనల్ వాల్స్ని, ఇది అండర్ అనెస్థీషియా చేయాలండి. సో మేము దాంట్లో బాగా ఎక్స్పర్టైజ్ అయ్యాం కాబట్టి, సో ఆ వెజైనల్ ప్లాస్టీ అనేది ఏంటంటే భయపడాల్సింది ఏం లేదు, ఇది కూడా డే కేర్ ప్రొసీజర్ కిందనే వస్తుంది, కాకపోతే అండర్ అనెస్థీషియా చేయాల్సి వస్తుంది. సో ఆ ఎక్స్ట్రా వెజైనాని ఫ్లాప్స్ రైజ్ చేసి ఆ కింద ఉన్న మజిల్స్ని టైట్ చేసి ఆ ఎక్స్ట్రా ఫ్లాప్స్ని వెజైనాని రిమూవ్ చేసేసి మేము మళ్ళీ సూచర్స్ వేయడం జరుగుతుంది. సో దానివల్ల వెజైనా అనేది బాగా దగ్గరగా వచ్చి మీరు ఆల్మోస్ట్ మ్యారేజ్ తర్వాత బిఫోర్ ఎలా మీరు అలా ఉన్నారో ఆ విధంగా చేయడం జరుగుతుంది. సో ఆ రిజల్ట్ అనేది మీరు లేజర్లో రాదు. అంత వెజైనల్ వాల్ లాక్సిసిటీ ఉన్నప్పుడు అది లేజర్లో రాదనమాట. దాన్ని వెజైనోప్లాస్టీ అని అంటారు. ఓకే. సో ఇంకా అదర్ సర్జరీస్ కూడా ఉన్నాయి. అంటే వెజైనోప్లాస్టీ అని ఒకటి అంటారు, లేబియోప్లాస్టీ. సో లేబియోప్లాస్టీ అంటే ఇప్పుడు మామూలుగా వెజైనల్ బయట లేబియా అనేది లేబియల్ లిప్స్ ఉంటాయి. సో లేబియోప్లాస్టీ అని అంటే కొంతమందికి ఆ లేబియల్ లిప్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, అంటే ఆక్వర్డ్గా పెద్దగా ఉంటాయి. అంటే వాళ్ళు ప్యాంటీస్ వేసుకున్నా కానీ లేకపోతే ఏదన్నా జిమ్ క్లోత్స్ వేసుకున్నా కూడా అవి అబ్నార్మల్గా కనిపిస్తాయి అన్నమాట. సో అదే కాకుండా వాటికి పెద్దగా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడము, చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అసలు ఎవరి దగ్గరికి వెళ్ళరు. సో ఈ కాస్మెటిక్ గైనకాలజీలో ఏంటంటే ఆ లేబియా అనేది ట్రిమ్ చేయడం జరుగుతుంది. సో లేజర్ ద్వారా అంటే పర్ఫెక్ట్గా ట్రిమ్ చేసి దాన్ని సిమెట్రికల్గా చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఈ ఇన్కన్వీనియన్స్ అనేది ఉండదు. దాన్ని లేబియోప్లాస్టీ అని అంటారు. ఇంకొకటి ఏంటంటే హైమెనోప్లాస్టీ. సో హైమెనోప్లాస్టీ అనేది ఏంటంటే యూజువల్గా హైమెనోప్లాస్టీ, ఇప్పుడు హైమన్ అనే దాని గురించి మీరు విని ఉంటారు యూజువల్గా, ఓకేనా. ఒకసారి ఇంటర్ కోర్స్ అయిన తర్వాత హైమన్ అనేది రప్చర్ అవుతుంది. కానీ అది పాత రోజుల్లో ఆ మిత్ ఉండేది, అది ఓన్లీ హైమన్ అనేది ఇంటర్ కోర్స్ అయిన తర్వాతనే బ్రేక్ అవుతుందని మిత్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మామూలుగా చాలా మంది పిల్లలు ఇప్పుడు అథ్లెట్స్ ఉంటున్నారు, సో స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటున్నారు, చాలా జిమ్నాస్టిక్స్ అవన్నీ చేస్తున్నారు.
చేస్తున్నారు, వాళ్ళలో ఏమవుతుందంటే హైమన్ అనేది అసలు ఉండడం లేదు. హైమన్ అనేది ఆల్రెడీ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ వల్ల హైమన్ అనేది టేర్ అయిపోతుంది. అసలు డెవలప్ అవ్వట్లేదు. డెవలప్ ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, కాకపోతే ఇనిషియల్లోనే బ్రేక్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఏం ఇంటర్ కోర్స్ చేసి ఉండరు, కానీ అయినా కూడా టేర్ అయిపోతుంది. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఇట్లా స్పోర్ట్స్ పర్సన్ కానీ లేకపోతే అథ్లెట్స్ కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇట్లా మేడం మా వెజన కొంచెం ల్యాక్స్గా లూజ్గా అనిపిస్తుంది, ఆ హైమన్ అనేది ఓపెనింగ్ లేదు. సో అలాంటి వాళ్ళకి హైమనోప్లాస్టీ అనేది చేస్తాం. సో మళ్ళీ కొత్తగా అంటే అసలు ఈ ఓపెనింగ్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ లేని వాళ్ళకి ఎలా చేస్తామో ఆ విధంగా చేయడం జరుగుతుంది. దాన్ని హైమనోప్లాస్టీ అని అంటారు. అది కూడా డే కేర్ ప్రొసీజరే. అండ్ కొంతమంది ఏంటంటే ఈ మధ్య అంటే ప్రీమెరిటల్గా సెక్షువల్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళు మేబీ ఆ పార్ట్నర్తో బ్రేక్ అవ్వడం వల్ల కానీ లేకపోతే వాళ్ళు కొత్తగా ఫీల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ హైమనోప్లాస్టీ అనేది చేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే మ్యారేజ్ అయిన పర్సన్తో కానీ వాళ్ళతోటి ఆ హైమన్ అనేది టైట్గా ఉండడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ కొత్త ఫీలింగ్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఎస్ ఇష్యూస్ రాకుండా, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ రాకుండా కొంతమంది అడుగుతున్నారు. సో ఇప్పుడు అన్నీ ఓపెన్గా మనం మాట్లాడాలి కాబట్టి నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్. టు బి హానెస్ట్ ఇది చాలా అవసరం కూడా మ్యామ్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు అన్నారు హైమన్ బ్రేక్ అది చేయించుకుంటే చాలా మంది ఒక మిస్కన్సెప్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే హైమన్ ప్లాస్టీ మీరు చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్ కోర్స్ అయ్యారు కాబట్టి చేయించుకుందేమో ఈ అమ్మాయి అనే ఫీలింగ్కి వెళ్తారు. బట్ మీరు చెప్పారు అందులో అథ్లెటిక్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్తారు. అథ్లెట్స్ అండ్ ఎవరన్నా స్విమ్మింగ్ చేస్తారు. మనం వింటున్నాం ఈ మధ్య హార్స్ రైడింగ్ ఏవి చేసినా సరే ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అని. సో ఇవన్నీ చేయించుకున్న తర్వాత వాళ్ళకి మ్యామ్ యాక్చువల్లీ వాళ్ళకి ఏవైతే ఈ వెజనల్ లూజ్ అవుతుంది, వెజనల్ ఇన్ఫెక్షన్ కూడా మేము వింటున్నాం, మిస్ఇన్ఫెక్షన్, డిస్ఇన్ఫెక్షన్, సమ్ కైండ్ వర్డ్స్ మేము వింటున్నాం అన్నమాట. సో అదేంటిది? అది కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్. మీరు అనేది సెక్షువల్ డిస్ఫంక్షన్. ఓకే, సో సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే మామూలుగా కొంతమందిలో ఆడవాళ్ళలో ఈ పిల్లలు పుట్టిన తర్వాత మామూలుగా మగవారికి ఉన్నట్టుగా ఆడవాళ్ళకి కోరిక అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అంటే వాళ్ళు వేరియస్ రీజన్స్ వల్ల అవ్వండి, అంటే వాళ్ళు పనిలో ఎక్కువ పడిపోయి లేదా పిల్లల్ని పెంచే ఇదిలో వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ సెల్ఫ్ కేర్ గురించి కానీ సెక్షువల్ లైఫ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఓకే, సో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్లో ఈవెన్ ఆ వెజనల్ లూజ్ అవ్వడం ఒకటి కూడా వస్తుంది. సో దాన్ని టైట్ చేయడం ద్వారా ఆ లేజర్ ద్వారా. ఇంకొకటి ఏంటంటే పిఆర్పి అనేది ఉంటుంది, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటారు. ఓకేనా, సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఆవిడ యొక్క బ్లడ్ తీసి దాంట్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇప్పుడు అంటున్నారు కదా పిఆర్పి హెయిర్కి వాడుతున్నారు, పిఆర్పి చాలా ట్రీట్మెంట్కి కాస్మెటిక్ పర్పస్కి వాడుతున్నారు. సో ఆ పిఆర్పి అనేది వెజైనా లోపల వేరియస్ పార్ట్స్లో ఇన్సర్ట్ చేయడం వల్ల వాళ్ళకి వెజైనా అనేది రీజువినేషన్ అవుతుంది, అంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది. పెరగడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం ఆ ఇంటర్ కోర్స్ చేయాలని కోరిక అనేది ఫీలింగ్ అనేది వస్తుంది. చాలా మందిలో ఆ ఫీలింగ్ పోతుంది. అసలు వాళ్ళు హస్బెండ్స్ పార్ట్నర్స్ వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేస్తుంటారు, ఏంటంటే ఆవిడ ఇన్వాల్వ్ అవ్వట్లేదండి, ఆవిడకి ఇంటర్ కోర్స్లో ఇంట్రెస్ట్ లేదండి. ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది అది సైకలాజికల్. ఉమెన్ కూడా అది ఒక లైఫ్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి. అంటే అసలు అది మాకు సంబంధించింది కాదు అన్నట్టు కాదు, ఓన్లీ మగవాళ్ళకే అన్నట్టుగా కాకుండా వాళ్ళు ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్లో అంటే ఏజ్ని రివర్స్ చేయడంలో సెక్స్ అనేది కూడా ప్లేస్ ఎ రోల్. సో వాళ్ళకి కూడా ఆ యంగ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అంటే ఇవన్నీ కూడా వాళ్ళు అవసరం, చాలా ఇంపార్టెంట్. అంటే దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరూ. సో దాంట్లో ఏంటంటే మనం స్పెషల్గా ఇచ్చే ట్రీట్మెంట్స్ అంటే దాంట్లో కూడా లేజర్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. సో దాంట్లో వెజనల్ రీజువినేషన్కి అండ్ పిఆర్పి ట్రీట్మెంట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. పిఆర్పి ట్రీట్మెంట్ వచ్చేసరికి దాంట్లో 2 టర్మ్స్ ఉన్నాయి, అంటే ఒకటి జీ షార్ట్ అండ్ ఓ షార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓ షార్ట్ అనేది ఏంటంటే మామూలుగా క్లైటోరిస్ ఉంటుంది. క్లైటోరిస్ అనేది మనకి ఆడవాళ్ళలో యూజువల్గా సెక్షువల్ ఎరోజల్ అనేది ఆ క్లైటోరిస్ భాగంలో వస్తుంది అనమాట. సో ఈ పిఆర్పి అని చెప్పాను కదా మీకు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో అది సపరేట్ చేసి బ్లడ్ నుంచి అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి సెన్సిటివిటీ పెరుగుతుంది, అంటే వాళ్ళకి కొంచెం
కోరికలు ప్లెజర్ అండ్ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ అదే కాకుండా జీ స్పాట్ అని ఉంటుంది, అదేంటంటే వెజైనా లోపల ఉంటుంది. అక్కడ కూడా ఈ పిఆర్పి అనేది ఇంజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంటర్ కోర్స్ అనేది కొంచెం చేసేటప్పుడు వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారు, ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. సో అంటే ఇదేదో మిత్తుగా నేను చేయడం తప్పు అలా ఎలా చేసుకుంటాం అనే దాన్ని పక్కన పెట్టి ఇది అవసరం అనేది గ్రహించాలి. చాలా మంది ఓపెన్ అప్ అవ్వాలి, ముందు వచ్చి మాట్లాడాలి. అంటే అది ఏమి చెడ్డగా అంటే తప్పుగా అనుకునేది ఏం కాదు. ఎందుకంటే అది ఎలాగా మనము మెంటల్ హెల్త్ ఎలా ఇంపార్టెంటో, ఫిజికల్ హెల్త్ ఎలా ఇంపార్టెంటో, సెక్షువల్ లైఫ్ అండ్ సెక్షువల్ ఫంక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో దాని వల్ల ఎక్కువగా డివోర్స్ రేట్లు ఎక్కువైపోతున్నాయి, డివోర్స్ రేట్లు ఎక్కువైపోతున్నాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అవన్నీ కూడా దీని వల్ల అవుతున్నాయి. సో ఇప్పుడు మనం అందరం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎందుకు ఉంటున్నాయి ఆఫ్టర్ మ్యారేజ్, పిల్లలు పుట్టాకే అని అందరం అనుకుంటాము. బట్ ఎవరికి అబ్జర్వ్ చేసుకోవట్లేదు వాళ్ళలో. అది ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ నెగ్లెక్టెడ్, వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోకపోవడం వల్ల, దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల వాళ్ళు పార్ట్నర్స్ వాళ్ళ అదర్ సోర్సెస్ కి దే విల్ టేక్. మీరు ఎందుకు అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, యూ కెన్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్. సో అవన్నీ చేయించుకోవడం వల్ల మీకు కూడా ఆ ప్లెజర్ అనేది పెరుగుతుంది. యూ విల్ ఆల్సో ఎంజాయ్ దట్. ఏంటంటే దీన్ని ఒక బ్యాడ్ థింగ్ గా తీసుకోకుండా ఎంజాయ్ చేయాలి, అది అవసరంగా తీసుకుంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అని మనకు అర్థమవుతుంది. సో మ్యామ్ ఫైనల్ గా మనకి ఇప్పటి వరకు మీకు ఏదైనా సక్సెస్ఫుల్ కేస్ స్టడీస్ ఏమన్నా ఉన్నాయి ఈ కాస్మెటిక్ గైనకాలజీ? ఆఫ్ కోర్స్, యాక్చువల్గా చాలా వెజెనోప్లాస్టీలు కానీ లేబియోప్లాస్టీలు కానీ పేషెంట్స్ వచ్చి మీరు సర్ప్రైజింగ్ హైమెనోప్లాస్టీ అనేది విను కూడా ఉండరు మీరు. సో అలా కూడా చాలా మంది అడుగుతున్నారు, అంటే హైమెనోప్లాస్టీ మేడం నాకు ముందు ఇట్లా టేర్ అయిపోయిందండి, లేకపోతే నేను ఇట్లా హార్స్ రైడింగ్కో లేకపోతే ఇలా స్పోర్ట్స్ జిమ్నాస్టిక్స్ వీటి వెళ్ళడం వల్ల అదే అయిపోయిందనో, లేకపోతే కొంతమంది తెలియకో ముందు వేరే పార్ట్నర్తో సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఏంటంటే మా దగ్గర అడగడం జరుగుతుంది, మేడం మీరేమన్నా చేయగలరా హైమెనోప్లాస్టీ అని అంటే వీఆర్ మోస్ట్ వెల్కమ్ అండ్ నథింగ్ టు ఫీల్ షై, బికాస్ ఇట్ ఈస్ న్యూ బిగినింగ్. దేర్ ఈస్ లైక్ ఎలాగ మనం ఫేస్కి చేయించుకుంటున్నామో అదే విధంగా అది చేయించుకోవచ్చు. యూ హ్యావ్ ఆల్ ద రైట్, దట్ ఈస్ ద థింగ్. సో వాళ్ళు తప్పు గిల్ట్ ఫీలింగ్ లోకి ఉండకుండా చేసుకోవచ్చు. సో మెయిన్ అదొకటి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఆ లేబియా కూడా మీకే అపియరెన్స్ బాగాలేదు అనిపించింది అనుకోండి, మీరేం హెజిటేషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎగ్జామిన్ చేస్తాం, మీరు అడగచ్చు మేడం నాకు ఒక సైడ్ ఎక్కువ ఉందండి, ఒక సైడ్ తక్కువగా ఉంది అని అంటే మేము దాన్ని సిమెట్రికల్ గా చేయడం జరుగుతుంది. కొంతమందికి క్లైటోరిస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, దానిని క్లైటరోప్లాస్టీ అని అంటారు, క్లైటోరల్ హుడ్ రిడక్షన్ సర్జరీ అని అంటారు. సో ఈ క్లైటోరిస్ అనేది పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ స్టిమ్యులేషన్ అనేది సరిగా రాదు, ఇది అనేది ఫీలింగ్ అనేది రాదు. సో ఈ క్లైటోరిస్ పైన స్కిన్ దాన్ని కవర్ చేసేస్తుంది, దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల సో అది వాళ్ళకి స్టిమ్యులేషన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంది. సో ఈ విధమైన వేరియస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట సెక్షువల్ లైఫ్ని బెటర్గా చేసుకొని ప్రశాంతంగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా, ఒక కాస్మెటిక్ గైనకాలజీ అనేది ఓన్లీ అదొక గైనకాలజీకి సంబంధించిన ఇష్యూ కాదు, అందరికీ చాలా అవసరమైన థింగ్ అనమాట. అది ఆల్టర్నేట్గా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మన మ్యారిటల్ రిలేషన్షిప్స్ కావచ్చు, మన పార్ట్నర్తో కావచ్చు, ఇంకెవరితో అయినా సరే మనకు బాగుండాలి అని మీరు ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా హెజిటేట్ చేయకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళతోటి మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి, డౌట్స్ క్లియర్ చేసుకుంటే ఇవి చాలా యూస్ఫుల్ అవేర్నెస్ అనమాట. సో ఈ టాపిక్ మీకు బాగా నచ్చుంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.